నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం దసరా పండుగను సరదాగా చేసుకునేందుకు పిల్ల పాపలతో ఊళ్ళకు బయలుదేరిన వారికి శనివారం ప్రయాణం గాబరానే మిగిల్చింది. ఆర్టీసీ సమ్మెతో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణం నరక ప్రయాణమైంది. వాహనాలు దొరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులు వస్తాయేమోనని గంటల తరబడి బస్టాండ్లో పడిగాపులు కాశారు. ఫలితం లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఇదే అదనుగా ప్రైవేటు వాహనదారులు దోపిడీకి పాల్పడ్డారు. రెట్టింపు ఛార్జీలు వసూలు చేశారు. దీంతో జేబు గుల్ల చేసుకొని మరీ సొంతూళ్లకు చేరాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ అవి ప్రయాణికుల అవసరాలను అరకొరగానే తీర్చాయని చెప్పొచ్చు. ప్రైవేటు డ్రైవర్లతో బస్సు నడిపే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చినప్పటికీ ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదు. ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, సూపర్వైజర్లు, మెకానిక్లు అన్ని కేటగిరీలకు చెందిన ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. బస్ స్టేషన్లలో, డిపోల వద్ద కార్మికులు ఆందోళన చేశారు. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రవాణా శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ అద్దె బస్సులను రోడ్డెక్కించింది. తాత్కాలిక ప్రాతిపాదికన నియమించిన కండక్టర్లు, డ్రైవర్ సహాయంతో కొన్ని బస్సులు నడిపించారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం తాత్కాలిక పర్మిట్లపై ప్రైవేటు బస్సులు, కాంట్రాక్ట్, టూరిస్ట్, స్కూల్ బస్సులను ఏర్పాటు చేశారు. ఛార్జీలపై నియంత్రణ లేకపోవడంతో ప్రైవేట్ వాహనదారులు పంట పండింది. రెట్టింపు ఛార్జీలు వసూలు చేసి ప్రయాణికుల జేబులు గుల్ల చేసి తమ జేబులు నింపుకున్నారు. ఎల్బీ నగర్ నుంచి విజయవాడకు సాధారణంగా 450 రూపాయల ఛార్జీ ఉంటే 900 రూపాయల వరకు వసూలు చేశారు. ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి హన్మకొండ వరకు సాధారణ రోజుల్లో 150 రూపాయలు ఉంటే 350 రూపాయలకు పెంచారు. జూబ్లీహిల్స్ బస్ స్టేషన్ నుంచి కరీంనగర్ వరకు 200 రూపాయల ఛార్జీ కాగా 450 రూపాయల వరకు తీసుకున్నారు. దసరా కావడంతో ప్రయాణికులకు మరో గత్యంతరం లేకుండా పోయింది. మినీ బస్సులు, టాటా ఏసీలతో పాటు క్యాబ్లు, మ్యాక్స్ క్యాబ్లు తదితర అన్ని వాహనాల్లో దోపిడీ పెద్ద ఎత్తున కొనసాగింది.
మీద పండుగ ప్రయాణం అనేక మందికి నానా యాత్రను మిగిల్చిందనే చెప్పొచ్చు. సొంతూళ్లలో ఆనందంగా పండుగ చేసుకుందామనే తమ ఆశలు నీరుగారిపోయాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు బస్సులు లేకపోవడం, మరోవైపు ప్రైవేట్ దోపిడీతో తమ ఒళ్ళు జేబు రెండు గుల్లా అయ్యామంటున్నారు ప్రయాణికులు. ఓవైపు దసరా రద్దీ, మరోవైపు సమ్మెతో ప్రైవేట్ ఆపరేటర్లు రెచ్చిపోయారు. అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడ్డారు. ప్రైవేటు వాహనాల్లో ఛార్జీలపై ఎలాంటి నియంత్రణ లేకుండా పోయింది. ప్రైవేట్ బస్సులు, వివిధ రకాల వాహనాలకు రవాణా అధికారులు ఎడాపెడా పర్మిట్లు ఇవ్వడం మినహా ఛార్జీపై ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోలేదు. శనివారం ఒక్కరోజే సుమారు 2000 వాహనాలకు తాత్కాలిక పర్మిట్లు ఇచ్చారు. వీటిలో స్కూల్ బస్సులు కూడా ఉన్నాయి. కొన్ని బస్సులు సిటీలో తిరిగాయి. ఎక్కువ శాతం దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాయి. సమ్మె వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులను ఏపీ బస్సులు కాస్త ఆదుకున్నాయి. పెద్ద సంఖ్యలో ఏపీ బస్సులు ఇమ్లీబన్, దిల్సుఖ్ నగర్ బస్టాండ్ల నుంచి సేవలందించాయి. దాదాపు 2000 బస్సులు అదనంగా వచ్చాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి కొంత ఊరట లభించింది. మరో 5-6 రోజుల పాటు ఏపీ బస్సులు తిరగనున్నాయి. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర అధికారులతో అధికారులు మాట్లాడారు. ఆదివారం మరో 2000 బస్సులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. రెండో రోజు సమ్మె సందర్భంగా ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనం సిఐ నాగమల్లు సార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రెండో రోజు సమ్మె సందర్భంగా అసలు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అంటే సమ్మెనే కాకుండా దసరా సీజన్ ఉంది కాబట్టి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దానిలో భాగంగా బస్సెస్ చాలా వరకు ప్రొవైడ్ చేసినారు. మిగతా వెహికల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మ్యాక్సిమం ఇక్కడ ఎల్బీ నగర్ రింగ్ రోడ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వితిన్ 5 minutes లోపల వాళ్ళ యొక్క స్వస్థలాలకు అంటే వెళ్ళిపోయే విధంగా మేము అంటే మా తరపున ఇక్కడ ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం, వాళ్ళకి ఏదైనా స్పెషాలిటీస్ ఉంటే చూసి వాళ్ళని పంపించడం ఇలాంటివి చేస్తున్నాము. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ బస్ ఫేర్స్ కూడా ఎక్కువ తీసుకోకుండా తగ్గించి ఎంతైతే ఉంటుందో బస్ ఛార్జ్, మినిమం ఛార్జ్ ఎంత ఉంటుందో అంతే తీసుకునే విధంగా ప్లే కార్డ్స్ పెట్టి ప్రజల్ని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. వాళ్ళకి కూడా ఎవరైతే యజమానులు ఉంటారో, డ్రైవర్స్ ఉంటారో, కండక్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం. ఇది ఆర్టీసీ సమ్మెపై V3 న్యూస్ స్పెషల్ స్టోరీ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.